నమస్తే, అందరూ బాగున్నారా? ఆరోగ్యమే మహాభాగ్యం. ఎస్, ఎంతమందికి ఆరోగ్యంగా ఉన్నారు? ఈ రోజున చూడండి, ప్రతి ఇంట్లో టాబ్లెట్ల మెంగని ఇల్లు లేదు. ఏదో ఒక ప్రాబ్లం, థైరాయిడ్ అంటారు, షుగర్ అంటారు, బీపీ అంటారు, కొలెస్ట్రాల్ అంటారు, కాళ్ళ నొప్పులు అంటారు. ఇవన్నిటికీ కారణాలు ఏంటి? మనం తీసుకునే ఆహారం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తాం, వింటాం, అన్నీ చేస్తాం. కానీ అనారోగ్యంతోనే ఉంటున్నాం. దీనికి కారణాలు ఏంటి? డియర్ ఫ్రెండ్స్, చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్, మనం రోజు తీసుకునే ఆహారం. ఎంతమంది కరెక్ట్గా మన ఆహారం, మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ మన బాడీకి కావాల్సినవి ఇస్తున్నాం? మీకు తెలుసా? నో, ఎవరికి తెలియదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎలాంటి ఆహారం తీసుకుంటాం? ఒక రైస్ తీసుకుంటాం, లేదా ఒక కర్రీ తీసుకుంటాం, ఒక చారు తీసుకుంటాం, ఒక చట్నీ తీసుకుంటాం. ఇంతకు మించి మనం బాడీకి కావాల్సిన ఆహారాన్ని మనం ఇవ్వటం లేదు. మనకు కావలసిన విటమిన్స్ అన్నీ కూడా మనం తినే ఆహారం ద్వారా మన బాడీకి వెళ్తాయి. మినరల్స్ అనేవి ఏదైతే వాటర్లో, గ్రౌండ్లో నుంచి వచ్చి మనం తీసుకునే వాటర్ ద్వారా మనకు మినరల్స్ అనేవి మన బాడీకి వెళ్తున్నాయి. ఈ కరెక్ట్గా సమతుల్యత ఎప్పుడైతే మన బాడీకి వస్తుందో అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇమ్యూనిటీ స్ట్రాంగ్ అవ్వాలంటే సరైన ఆహారం మనకు తీసుకోవాలి. చాలా మందికి తెలీదు ఇది, నాకు కూడా తెలీదు. ఎడ్యుకేట్ అయ్యే వరకు చాలా మంది చెప్పారు. యూట్యూబ్లోకి వెళ్తాం, వీళ్ళ ఈ ఆహారం తీసుకో, వాళ్ళ ఆహారం తీసుకో, ఇది తీసుకో, ఇది చెయ్యి, అది చెయ్యి అంటారు. మనం అన్ని రకాలు చేయడం వల్ల మనకు కావాల్సిన కరెక్ట్ అయినటువంటి బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ మన బాడీకి వెళ్ళటం లేదు. దీనికి సంబంధించినటువంటి విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి మల్టీవిటమిన్ టాబ్లెట్ అనేది ఒకటి ఉంటుంది. ఇది ఫుడ్ సప్లిమెంట్, ఆయుర్వేదిక్ ప్రొడక్ట్. ఇది ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే, ఇది మెడిసిన్ కాదు. ఏదైతే ఆహారం మన బాడీకి కావాలో అవన్నీ కూడా ఒక టాబ్లెట్ రూపంలో వచ్చింది. ఎలాంటి ఈ టాబ్లెట్లో రూపంలో ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుందని మీకు తెలుసా? మనకు రోజువారీ కావలసినటువంటి శక్తి అంతా కూడా ఈ విటమిన్ టాబ్లెట్లో ఉంటుందని తెలుసా? నో, చాలా మందికి తెలియదు. అబ్దుల్ కలాం గారు మనకు ఒక సజెషన్ కూడా ఇచ్చారు. నోని అనేది వాడండి. నో ఆపరేషన్, నో ఇంజెక్షన్. ఇది సర్వరోగ నివారణి లాంటిది. ఒక రకంగా 40 రకాల రోగాలను తగ్గించడానికి ఈ నోని అనేది చాలా ఉపయోగపడుతుంది. నోని రోజు తీసుకోండి, తద్వారా మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి అని చెప్పారు. చాలా మంది దాన్ని ఉపయోగించరు. చాలా తక్కువ మందికి మాత్రమే నూనె గురించి తెలుసు. అట్లాగే కరోనా తర్వాత చాలా మందికి హార్ట్ అటాకులు రావడానికి కారణం కొలెస్ట్రాల్. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ బ్లాక్స్ అయిపోతూ ఉంటే హార్ట్కి వెళ్ళేటువంటి ట్యూబ్స్ అన్ని బ్లాక్స్ అయిపోవడానికి కారణం నూనె, కల్తీ నూనె. మనం గానుగ నూనె వాడాలి. గానుగ నూనె వాడాల్సినటువంటి వాటిల్లో మనం ఏం వాడుతున్నాం? రిఫండ్ ఆయిల్స్ వాడుతున్నాం. రిఫండ్ ఆయిల్స్ గురించి ఎలా తయారు చేస్తున్నారు అనేది చూస్తే యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ దొరుకుతాయి. యాక్చువల్ గానుగ నూనె వాడాలి. మన తాతల నాటి కాలంలో నెయ్యి కూడా ఎక్కువ ఉపయోగించేవాళ్ళు వంటల్లో. కానీ నెయ్యి వాడితే కొలెస్ట్రాల్ వస్తుందని చెప్పి మనకు ఒక రాంగ్ గైడెన్స్ అనేది చాలా మంది ఇచ్చారు. దాని ద్వారానే మనం నెయ్యి అనేది కొలెస్ట్రాల్ అన్ని డిసైడ్ అయిపోయాం. కానీ మన బాడీకి కావాల్సినటువంటి ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నదా అనేది ఈ నూనెలు వీటి వల్ల, వాటి వల్ల, కల్తీ నూనెల వల్లే జరుగుతుందని మీరు గమనించారా? ఎస్, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని చాలా ఉన్నాయి. హెల్త్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా మంది దగ్గర లభిస్తాయి. ఈ రోజున అవేర్నెస్ అంతా కరోనా తర్వాత ఈ ఫుడ్ సప్లిమెంట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీదే మనం బేస్ అయి ఉన్నాం. ఒక సినిమా యాక్టర్ ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒక న్యూట్రిషన్ డాక్టర్ని పెట్టుకుంటాడు. కొన్ని లక్షల రూపాయలు పే చేసుకుంటాడు. ఆయనకి ఆ న్యూట్రిషన్ సజెషన్ ఇస్తాడు. ఇంత బాదం పప్పు తీసుకోండి, ఒక చాప మొక్క తీసుకోండి, ఇలా ఈ ఐటమ్ తీసుకోండి, ఇంత ఫుడ్ తినండి, ఇన్ని గ్రాములు ఇది తినండి, ఈ ఫ్రూట్స్ అనేది ఇలా తినండి, ఈ టైంలో పడుకోండి, ఈ టైంతో ఫుడ్ ఆపేయండి అని చెప్తాడు. మనకెవరు చెప్తారు? ఎస్, మనం గైడ్ చేద్దాం అందరికీ. ఏ విధమైన మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేట్ చేద్దాం. ఎలాంటి ఆహారం మన బాడీకి కావాలో చెప్దాం. దాని ద్వారా ఆరోగ్యాన్ని తీసుకుంటూ వెల్త్ అంటే డబ్బు సంపాదించే మార్గాన్ని కూడా నేను చూపిస్తాను. దయచేసి మీరు అందరూ గమనించి ఆరోగ్యంతో పాటు హెల్త్ అండ్ వెల్త్ కాపాడుకునే మార్గం ఉంది.
ఆ మార్గం మీకు కావాలి అంటే, ఆ డీటెయిల్స్ మీరు కావాలంటే నేను చెప్పే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా మీరు తీసుకోండి. చక్కటి హెల్త్ వెల్త్ మీరు కాపాడుకోండి. సర్వరోగ నివారణి వచ్చిన తర్వాత, రోగం వచ్చిన తర్వాత మనం లక్షలు ఖర్చు పెట్టే కంటే రూపాయల్లో ఖర్చు పెట్టుకుని మన ఆరోగ్యాన్ని రోగం రాకుండా కాపాడుకునే మార్గం ఉంది. దయచేసి గమనించండి, విషయాలు తెలుసుకోండి. నమస్తే.